Part 8 విశాఖ పోలీస్ కమిషనరేట్లో సిపి శంకభద్ర బాగ్చి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆగస్టు నెల రికవరీ మేళా వివరాలను ఆయన వెల్లడించారు. విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆగస్టు నెలలో 112 చోరీ కేసులు నమోదయ్యాయి అని, మరి 89 చోరీ కేసులను ఛేదించి 22,37,600 రూపాయల విలువైన సొత్తును రికవరీ చేశామని తెలిపారు. 89 కేసుల్లో 80 మంది నిందితులను అరెస్ట్ చేశామని అన్నారు. చాట్బాట్ ద్వారా ఇప్పటివరకు 4,81,00,000 విలువ చేసి 3,207 మొబైల్ ఫోన్స్ రికవరీ చేశామని, మరి జూలై నెలలో కంటే ఆగస్టు నెలలో 50% ఎక్కువ రికవరీ చేశామని తెలిపారు. ఆగస్టు నెలలో నగదు 46,800, బంగారం 555 గ్రాములు, ద్విచక్ర వాహనాలు 17, ఆటోలు 4, 38,25,000 విలువ చేసే 255 మొబైల్ ఫోన్లు రికవరీ చేశామని చెప్పుకొచ్చారు. ఇది కూడా విత్ ఇన్ 2 days లోనే రికవరీ చేయడం జరిగింది సార్. ఆ టీమ్ పాస్ చేసిన తర్వాత ఆ టీమ్ పట్టుకోవడం జరిగింది సార్. మీరు చెప్పిన ఆధ్వర్యంలో ఇంటాక్ట్ ప్రాపర్టీ మొత్తం ఒక్క కూడా మిస్ అవ్వకుండా ప్రాపర్టీ రికవర్ అవడం జరిగింది సార్. సుమారు 40 తులాస్ గోల్డ్ సార్ ఇది మొత్తం ఉంది. సార్ పట్టుకోండి సార్, పట్టుకోండి సార్, రైట్ నెల మన వైజాగ్ సిటీ పోలీస్ తరఫున స్టోన్ సార్ ఇలా చూడండి సార్, పట్టుకోండి. కుర్రప్ప శివ అని చెప్పి నేను టచ్ చేయడం జరిగింది సార్. అవసరం లేదు, ఏమేమి దొరికింది హరినాథ్ గారు మొబైల్ నెంబర్ 5, మొబైల్ నెంబర్ 7, యశోద్ గారు మొబైల్ నెంబర్ 7.
హ్యాండింగ్ ఓవర్ మేళా పెడతాము. సో ఈసారి ఈ జూలై నెలలో ఆగస్ట్ నెలలో 1 నుండి 31 ఆగస్ట్ వరకు ప్రాపర్టీ అఫెన్సెస్లో ఎంత స్టోలెన్ ప్రాపర్టీ మేము రికవర్ చేశాము అది మేము ఈరోజు హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాం. విక్టిమ్స్ అందరినీ పిలవడం జరిగింది. సో ఈ పీరియడ్లో 89 కేసులు డిటెక్ట్ చేయడం జరిగింది. 80 మంది ప్రాపర్టీ అఫెండర్స్ని పట్టుకొని 22,37,600 రూపాయలు విలువైన ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. అది కాకుండా 225 మొబైల్ ఫోన్ విలువ వచ్చేసి 38,25,000 అవి కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ 89 కేసులు చూస్తే డిటెక్ట్ చేయడం జరిగింది. అందులో 10 వచ్చేసి రాబరీ కేసులు, 2 డే హౌస్ బ్రేకింగ్, 28 నైట్ హౌస్ బ్రేకింగ్, 4 కేసెస్ స్నాచింగ్, 16 కేసులు మోటార్ సైకిల్ దొంగతనం, 4 కేసులు ఆటో దొంగతనం, మిగిలిన 25 కేసులు రకరకాల దొంగతనాలు. ఐటమ్స్ చూస్తే అందులో బంగారం 555.05 గ్రాములు, క్యాష్ 46,800 రూపాయలు, 17 మోటార్ సైకిల్స్, 4 ఆటోలు, 267 మొబైల్ ఫోన్స్, 5 చీరలు, ఐరన్ సెంట్రింగ్ పైప్స్, కాపర్ ఎలక్ట్రిక్ కేబుల్ వాడ్, 450 కేజీలు. సో ఈ అంతా కలిపి 60,62,100 రూపాయలు విలువైన సామానులు. సో మనం లాస్ట్ మంత్ చూస్తే మొత్తం ప్రాపర్టీ ఎంత రికవర్ అయిందంటే 47,63,690. అంటే లాస్ట్ మంత్ కంటే ఈ మంత్ దాదాపు 50% ఎక్స్ట్రా మేము రికవర్ చేసాము. లాస్ట్ మంత్ కంటే 17 లాస్ట్ మంత్ 72 కేసులు డిటెక్ట్ చేస్తే ఈ మంత్లో 89 కేసులు డిటెక్ట్ చేసాము. కాబట్టి అది లాస్ట్ మంత్ కంటే మన పర్ఫార్మెన్స్ 50% బెటర్. మా లక్ష్యం వచ్చేసి ప్రతి నెల బెటర్ పర్ఫార్మెన్స్ చేయాలి. ఈ మంచి పర్ఫార్మెన్స్ చేసినందుకు నేను కొత్త డీసీపీ క్రైమ్స్ లాతా మాధురి మేడం గారికి, తర్వాత ఆల్ ఏసీపీ క్రైమ్స్, ఆల్ ఇన్స్పెక్టర్ క్రైమ్స్, ఆల్ క్రైమ్ సబ్ ఇన్స్పెక్టర్స్, క్రైమ్ వింగ్లో పనిచేస్తున్న సిసిఎస్ ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ క్రైమ్ వింగ్ అండ్ సిసిఎస్లో పనిచేస్తున్న ఆల్ ఆఫీసర్స్ అండ్ మెన్కి అభినందనాలు తెలియజేస్తున్నా. వాళ్ళందరికీ ఎవరెవరు ఇలా మంచి పని చేశారు, చాలా కష్టపడి ముద్దాయిలందరినీ పట్టుకున్నారు. వాళ్ళందరికీ రాబోయే రోజుల్లో ఈ సెప్టెంబర్ నెల క్రైమ్ రివ్యూ మీటింగ్ రోజు అందరికీ రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది సభాముఖంగా. మొన్ననే 4 చైన్ స్నాచింగ్ చేసి, బైక్ దొంగతనం చేసి, ట్రైన్ ఎక్కి పాడిపోతూ ఉంటే ఫస్ట్ ఆ సీసీటీవీ ఫుటేజ్ చూసి ఆ ట్రైన్ వెంటపడ్డాము మా వాళ్ళు. తర్వాత వాళ్ళు ఆ ట్రైన్ నుండి దిగిపోయి వేరే ట్రైన్ ఎక్కి ఒడిశా వెళ్ళారు. మేము ఆర్పీఎఫ్ వాళ్ళతో మాట్లాడాము. తర్వాత వాళ్ళు ఆ ట్రైన్ నుండి దిగి బై రోడ్ వెళ్తూ ఉంటే ఒడిశా పోలీసుతో మాట్లాడాము. ఫైనల్గా ఝార్సుగూడలో మధ్యరాత్రి పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. అంటే మన దొంగలు ఇక్కడ దొంగతనం చేసి ఈ దేశంలో ఎక్కడ దాచుకున్నా, ఎక్కడికి పారిపోయినా మేము వెంటనే పట్టుకొని వస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. సో ఈరోజు ఇప్పుడు ఆ విక్టిమ్స్ని పిలిపించి కొందరికి మేము పర్సనల్గా హ్యాండ్ ఓవర్ చేస్తాం. తర్వాత మిగతా అందరికీ క్రైమ్ వింగ్ తరఫున హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. కోర్టుకి హాజరుపరిచిన ముద్దాయిని గుర్రాల సాయి అనే వ్యక్తి మళ్ళీ అప్పుడు
నుంచి జైలుకి వెళ్ళడం వచ్చి మళ్ళీ మామూలు అవుతారు. దీనికి ఏ విధమైన చర్యలు తీసుకుంటారు? అదే ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఫస్ట్ మంత్లో జూలైలో కొన్ని కేసులు పోలీస్ మీద చేయి చేసుకోవడం అట్లా జరిగింది. వీడియో కూడా మీరందరూ చూసి ఉంటారు. ఆ ప్రతి కేసులో ప్రతి ముద్దాయిని అరెస్ట్ చేసి జైలు పంపడం, వాళ్ళ మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఒక కేసులో మధ్యరాత్రి డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసులో 4 బాగా దుర్భాషలు ఆడారు. వాళ్ళు అందరి మీద కేసు బుక్ చేయడం జరిగింది. మేము క్లియర్గా చెప్పాము, పోలీస్ మీద చేయి చేసుకుంటే, పోలీస్ మీద దాడి చేస్తే ఖచ్చితంగా మేము కేసు కట్టి జైలు పంపిస్తాం, రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం. ఒకసారి రౌడీ షీట్ ఓపెన్ చేస్తే ప్రతి వీక్ ప్రతి వారానికి ఒకసారి పోలీస్ దగ్గరికి రావాలి. మేము కౌన్సిలింగ్ జరుపుతాం. ప్రతిరోజు రాత్రి ఇంటికి పోయి చెక్ చేస్తాం. కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది, జీవితం నాశనం అయిపోతుంది. కాబట్టి రౌడీస్ అందరూ జాగ్రత్త. నేను ప్రతి పోలీస్ స్టేషన్ SHOస్కి చెప్పాము, రౌడీస్ బయట యాక్టివ్ రౌడీస్ కొందరు మాడిపోయారు, అది పక్కన పెట్టండి. ఎవరెవరు ఇప్పుడు కూడా యాక్టివ్ రౌడీస్ ఉన్నారు, వాళ్ళు అందరూ బయట ఉండడానికి వీల్లేదు. 100% కేసెస్లో ప్రివెంటివ్ డిటెన్షన్ పెట్టున్నాం. ఈ సాయి చెప్పారండి, అతను కూడా ప్రివెంటివ్ డిటెన్షన్లో ఉన్నాడు, బయట లేడు. సో ఇంజ్యూరీ జరిగింది, KGI తీసుకెళ్లారు, మళ్ళీ KGS నుండి ఇమీడియట్గా జైలుకి పంపడం జరిగింది. వాడు ఫ్రస్ట్రేషన్తో ఇలా చేస్తున్నారు, మేము బయటికి రాలేకపోతున్నాం, ఎంత చేసినా పోలీసు వాళ్ళు బయటికి రానియట్లేదు అని ఫ్రస్ట్రేషన్ వచ్చింది అతనికి. అందుకే ఇలా నిన్న చేశారు. ఈ ప్రతి రౌడీకి ఇలా ఫ్రస్ట్రేషన్ వచ్చేటట్టు చేస్తాం, రౌడీలు బయటికి రావడానికి వీలు లేదని అది ఎన్ష్యూర్ చేస్తాం. మన వైజాగ్ నగరంలో రౌడీజం చేయడానికి అవకాశం ఎవరికి ఉండదు. రౌడీ ఎవరైనా సరే అందరూ జైల్లో ఉండాలి, లేకపోతే PD అంటే ప్రివెంటివ్ డిటెన్షన్, లేకపోతే జిల్లా బహిష్కరణ. 3 మార్గాలు, వేరే మార్గం లేదు. ముద్దాయిల్ని దానికి దాని నుంచి ఎలా ఈ ముద్దు కాపాడతారు? నేను అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది, ముద్దాయి మాత్రం కోర్టుకి తీసుకెళ్ళకూడదు, ఎక్సెప్ట్ చార్జ్ ఫ్రేమింగ్ అప్పుడు తీసుకెళ్ళాలి. మిగిలిన కేసెస్లో ముద్దాయిని కోర్టుకి తీసుకెళ్ళకూడదు. 100% కేసెస్లో వర్చువల్ ప్రొడక్షన్ ఉండాలి, అంటే జైల్లోనే ఉండాలి. జైలు నుండి వర్చువల్ కాన్ఫరెన్స్ వల్ల వాళ్ళు కోర్టు ముందర మేము హాజరుపరుస్తాం. జైలు నుండి వాళ్ళు ఎగ్జామినేషన్ ఇన్ చీఫ్ కానీ, క్రాస్ ఎగ్జామినేషన్ కానీ అన్ని జైల్లోనే జరుగుతాయి. నేను వచ్చిన తర్వాత నుండి ఇదే నడుస్తుంది. 100% కేసెస్లో వర్చువల్ ప్రొడక్షన్, ఎక్సెప్ట్ ఫర్ చార్జ్ ఫ్రేమింగ్ అప్పుడు ఫిజికల్ ప్రొడక్షన్ అవసరం కాబట్టి చేస్తాం. ఈరోజు కూడా ఈ రౌడీకి ఎగ్జామినేషన్ ఉంది. మేము జైలు నుండి వర్చువల్ ప్రొడక్షన్ చేయమని చెప్పాము. జైలుకి కోర్టుకి తీసుకెళ్ళడానికి అవసరం లేదని చెప్పడం జరిగింది.